కొత్త ఏడాదిలో సిగరెట్, పాన్ మసాలా ప్రియులకు కేంద్రం షాక్ ఇచ్చింది. ఫిబ్రవరి 1 నుంచి వీటి ధరలు భారీగా పెరగనున్నాయి. ప్రజారోగ్య పరిరక్షణే అజెండాగా కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. కేంద్ర ఆర్థిక శాఖ నోటిఫికేషన్తో సిగరెట్ కంపెనీలైన ఐటీసీ, గాడ్ఫ్రే ఫిలిప్స్ షేర్లు నష్టాల్లోకి జారుకున్నాయి. జీఎస్టీ 2.0 సంస్కరణల్లో భాగంగా లగ్జరీ గూడ్స్, ప్రజారోగ్యానికి హాని కలిగించే ఉత్పత్తులను అత్యధిక పన్ను స్లాబ్లోకి చేర్చింది కేంద్ర ప్రభుత్వం. అది ఫిబ్రవరి 1 నుంచి వర్తించనుందని తాజాగా నోటిఫికేషన్ ఇచ్చింది. పాన్ మసాలా, సిగరెట్లు, పొగాకుకు సంబంధించిన ఉత్పత్తులపై 40%, బీడీలపై 18% కేంద్రం జీఎస్టీ విధించింది. ఈ పన్నుతో పాటు పాన్ మసాలాపై ఆరోగ్య, జాతీయ భద్రతా సెస్ పెంపు, పొగాకుతో పాటు సంబంధిత ఉత్పత్తులకు ఎక్సైజ్ సుంకం వేసింది. పాన్ మసాలాలపై ఇప్పటికే 40% జీఎస్టీ విధిస్తున్నారు. దీనికి సెస్ అదనం. తయారీ కేంద్రాల ఉత్పత్తి సామర్థ్యాన్ని బట్టి సెస్ చెల్లించాల్సి ఉంటుంది. ఇలా సమకూరే నిధులని జాతీయ భద్రతా బలోపేతానికి, ప్రజారోగ్యం కోసం ఖర్చు చేయనున్నామని తెలిపారు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. ఈ మేరకు హెల్త్ సెక్యూరిటీసే నేషనల్ సెక్యూరిటీ సెస్ బిల్లు 2025 బిల్లు శీతాకాల సమావేశాల్లో పార్లమెంటు ఆమోదం పొందింది. కేంద్రం నోటిఫికేషన్తో సిగరెట్ కంపెనీలైన ఐటీసీ, గాడ్ఫ్రే ఫిలిప్స్ షేర్లు నష్టాల్లోకి జారుకున్నాయి. బీఎస్ఈలో ఐటీసీ షేరు ధర 52 వారాల కనిష్టానికి పడిపోయింది. మరోవైపు దేశంలో వస్తు సేవల పన్ను వసూళ్లు కాస్త నెమ్మదించాయి. 2025 డిసెంబర్ నెలలో స్థూలంగా 1.74 లక్షల కోట్ల వసూళ్లు నమోదయ్యాయి. గత ఏడాదితో పోలిస్తే 6.1% వృద్ధి మాత్రమే నమోదైంది. రిఫండ్ల రూపంలో 28,980 కోట్లు తిరిగి చెల్లించినట్లు కేంద్రం పేర్కొంది. నికరంగా జీఎస్టీ వసూళ్లు 1.45 లక్షల కోట్లుగా లెక్క తేలింది. నికర వసూళ్లలో గత ఏడాదితో పోలిస్తే కేవలం 2.2% మాత్రమే వృద్ధి నమోదైంది. గత ఏడాది సెప్టెంబర్ 22న 375 రకాల వస్తువులపై జీఎస్టీ రేట్లను తగ్గించింది మోదీ సర్కార్.